హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల మే నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందామండి. బిల్లులన్నీ ఈకుబెర్లోకి అయితే వెళ్తున్నాయి. ఆ సమాచారం కూడా తెలుసుకుందాము. సో ఈ వీడియో అనేది 6 జూన్ 2024 మధ్యాహ్నం 12 గంటల సమయానికి అయితే చేయడం జరిగింది. ఇప్పటివరకున్న తాజా సమాచారంతో అయితే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ పెన్షన్ల జీతాలు, పెన్షన్లు జమ తాజా సమాచారం విషయానికి వచ్చినట్లయితే సో ఈ రోజుటి వరకు కూడా మనకు ఓవరాల్గా ఒక 30%, 30% జీతాలు మరియు పెన్షన్లు జమ అవ్వడం జరిగిందండి. సో ఇవాళ ఆర్బీఐ ఏదైతే సెక్యూరిటీ బాండ్ల వేలం నిర్వహించిందో అందులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి 4,000 కోట్లు అయితే రావడం జరిగింది. సో దీంతో ఇవాళ నుంచి జీతాలు మరియు పెన్షన్ బిల్లుల్లో భారీ కదలిక అయితే ఏర్పడింది. సో కొన్ని బిల్లులు చాలా వరకు కూడా ఆర్బీఐ ఏదైతే గ్రీన్ ఛానల్లో ఉన్నాయంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి ఉద్యోగ పెన్షనర్ సంబంధించినవి. అవి ఈరోజు ఆర్బీఐ ఈకుబెర్ స్టేజ్కి అంటే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఆర్బీఐ ఈకుబెర్ స్టేట్కి అయితే వెళ్ళిపోయిందండి. ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈకుబెర్ అని అయితే చూపిస్తున్నాయి చాలా మటుకు బిల్లులు కూడా. ఆ బిల్లులు అటువంటి బిల్లులన్నీ ఈరోజు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, సాయంత్రం లోపల జీతాలు మరియు పెన్షన్గా జమ అవ్వడం జరుగుతుంది. సో ఈరోజు ఒక 20-30% వరకు కూడా జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తం పూర్తి స్థాయిలో జీతాలు మరియు పెన్షన్లు జమ కావడానికి ఇంకో 2-3 రోజులు టైం అయితే పడుతుంది అనేది చెప్తున్నారు. ఏదైతే మనం ముందుగా అనుకున్నాము ఈ నెలకు సంబంధించి బిల్లులు ఆలస్యం అవుతానే అదే జరిగిందండి. సో ఇంతకుముందు పోయిన నెల మనం చూసుకున్నట్లయితే 1-2 తేదీలలోనే భారీగా జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యాయి. దాదాపుగా 90% 2 రోజుల్లోనే జమ అయ్యాయి. కానీ ఈసారి 1వ తేదీన ఒక 30% ఉద్యోగులకు, అలాగే 3వ తేదీన ఒక 30% పెన్షనర్లకు మాత్రమే జమ అయ్యాయి. మిగతా రోజులలో పెద్దగా జమ కాలేదనే చెప్పుకోవాలి. నిన్న కొద్దిగా బిల్లులు ఆర్బీఐ ఈకుబెర్ స్టేజ్కి అయితే రావడం జరిగింది. అది తక్కువ బిల్లులు మాత్రమే పేమెంట్ జరిగాయి. సో ఈరోజు అయితే కొంచెం భారీగానే పేమెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటాను. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.